శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో 16/12/2025 నుంచి భోగి పండుగ అంటే 14/1/2026 దాకా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవద్దురుగాక. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి వరకు 4 పాసురాలు అనుసంధానం చేసుకున్నాం. ఈరోజు 5వ పాసురం. నిన్నటి దాకా ఏం జరిగింది? మనకి 4 పాసురాల్లోనూ కూడా ఏం జరిగిందో, ఏం చెయ్యాలో, ఏ ఫలితం వస్తుందో, ఏమి ఆశించి మనం ఈ వ్రతం చేస్తున్నామో చెప్పాం కదా. ఈ 5వ పాసురంలో పాపం ఆండాళ్ళ తల్లి అందరినీ పిలిచారు, స్నానం చేద్దాం రండి, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా రండి అని చెప్పి పిలిచారు కదా. పిలిస్తే పాపం అందరూ కూడా ఆండాళ్ళ తల్లి చెప్పారు కాబట్టి, పిలిచారు కాబట్టి, మన చెలికెత్తి పిలిచింది కాబట్టి అందరూ వచ్చి అమ్మ ఏం చెప్తోందో వింటున్నారు. మరి ఇంతకు ముందు ఎవరో అలా వినలేదా? విన్నారు. ఎందుకు వినలేదు? విభీషణుడు మంచి మాటలు చెప్పాడు. మంచి మాటలు చెప్తే రావణాసురుడు విన్నాడా? వినలేదు. పోనీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు మంచి చెప్పినా విన్నా ఉపయోగించుకోలేకపోయాడు. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లికి అలా కాదు. తను ఏం చెప్తే అవి వింటున్నారు, ఆచరిస్తున్నారు తన తోటి గోప బాలికలంతా కూడా. ఆహా, ఏం అదృష్టం నాది! వినడం అంటే చాలా వినాలి కదా. ఏదైనా మంచి చెప్తే వినాలి కదా. వింటే ఉపయోగం లేదు, విని ఉపయోగించుకోవాలి. విన్నవాడికి ఉపయోగం లేకుండా పోయింది. అర్జునుడు విన్నాడు, ఉపయోగించుకోలేకపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు. మరి అక్కడ రావణాసురుడు చెప్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి చక్కగా చెప్తుంటే మిగతా గోదా గోపికలందరూ కూడా విన్నారు. మరి అక్కడ ఇప్పుడు మన అందరం ఇలా కూర్చున్నాం, మనందరిలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుస్తుంది, అంతే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు. కొంతమందికి ఒక్కొక్క విషయాలు తెలియచ్చు, కొంతమందికి కొన్ని తెలియచ్చు, నాకు కొన్ని తెలియచ్చు. మీకు తెలిసిన నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన మీకు తెలియకపోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి గోదా గోపికలలో చాలా మందికి పండితులు ఉన్నారు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రకరకాల వాళ్ళ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మనం అనుకోవచ్చు ఆడపిల్లలు, పైగా గోపికలు, వాళ్ళకి మాయామర్మం ఏమీ తెలియదు. మరి ఇలాంటి వాళ్ళకి శాస్త్రాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని మనకు ఒక అనుమానం రావచ్చు. మరి ఇదివరకు అంటే ఇప్పుడంటే అరుగులు కనుమరుగైపోయాయి, కానీ ఇదివరకు అరుగుల మీదే విద్యాభ్యాసాలు అవి జరిగేవి. పూర్వకాలంలో ఎత్తెత్తు అరుగులు ఉండేవి. ఇప్పుడు రోడ్లు ఎత్తైపోవడం వల్ల అరుగుల కిందకి అయిపోయాయి. అలాంటి అరుగుల మీద సాందీపని అంటే శ్రీకృష్ణ పరమాత్మకి బలరాముడికి గురువు గారు అనమాట. అలాంటి ఆయన చక్కగా కూర్చుని విద్యాబుద్ధులు అవి నేర్పిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా విని నేర్చుకునేవారు. మరి వాళ్ళందరికీ మాత్రమే వినబడుతుందో, చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకు కూడా వినబడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కూర్చున్న వాళ్ళకే వినబడుతుందా మైకులోది? అటు ఇటు వెళ్ళే వాళ్ళకు కూడా వినబడుతుంది కదా. అలా వెళ్తూ ఒక చెవి ఇలా వేసేవారు అనమాట గోపికలు. అలాగా వీళ్ళకి కూడా ఆ శాస్త్ర పరిజ్ఞానం అబ్బి ఉండొచ్చుగాక, అందుకనే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలిసాయి అనమాట అని కూడా అనుకుంటుంది గోదా గోపిక. సరే, వీళ్ళకేంటి? సరేనర్రా, మనం ఇన్ని రకాలుగా ఏదో వ్రతం చేద్దామని బయలుదేరాం. వ్రతం కోసం అని చెప్పి ఏవో నియమాలు చెప్పు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ వ్రతం చేయడానికి ఏమో ఆటంకాలు ఏమి రావా మనకి? ఏవో ఒక ఆటంకాలు రావచ్చు కదా. మనం చూడండి, వ్రతానికి అన్నీ సమకూర్చుకున్నాక ఏదో చిన్న ఆటంకం వస్తుంది. అదేంటి, మనం వ్రతం మొదలు పెట్టుకుంటే ఇలాంటి ఆటంకం వచ్చింది ఏంటి అని అనిపిస్తుంది కదా. అలాగే వీళ్ళకి కూడా ఏమనిపించిందంటే, అమ్మో మనం చేసినటువంటి ఈ పాపాలు అవి ఉంటాయి కదా, అవి ఏమన్నా ఆటంకాలు ఏమన్నా వచ్చేస్తాయేమో వాటి వల్ల అని భయపడుతుంది ఒక గోపిక. ఇంకో గోపిక అంటుంది, కరెక్టే నువ్వు అన్నది, కానీ పుణ్యకర్మ పాపకర్మ రెండు కూడా అడ్డుపడేటటువంటి అవకాశం అయితే ఉంది అంటుంది. ఇంకొక ఆవిడంటుంది, ఆవిడకి బాగా పురాణ ఇతిహాసాలలో బాగా పట్టుందిలేండి. అందుకని ఆవిడేమంటుందంటే, అవునవును, శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టిన ఆయన సామాన్యమైన ఆయన బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. మరి దశరథ మహారాజుకి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కొడుకేను, పైగా ఆయన దైవాంశ సంభూతుడు. ముహూర్తం మంచి ముహూర్తమే.
వీళ్ళు ముహూర్తం పెట్టించుకున్నారు. సీతమ్మ వారు రామచంద్రమూర్తి నారాయణుని యొక్క పూజ చేశారు. అన్ని సంభారాలన్నీ సమకూర్చుకున్నారు. రేపు పొద్దున్న స్నానం చేసి అన్ని నగలు అలంకరించుకురా అన్ని మాట్లాడుకున్నారు. రాత్రి ఏం జరిగిందో జరిగింది, సినిమా మారిపోయింది. మరి అదేంటి మరి అంటే, ఓహో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అది ఆగిపోయిందా లేదా? పట్టాభిషేకం ఆగిపోయింది. అయితే శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికే విఘ్నాలు వచ్చినప్పుడు మనకి రాకుండా ఉంటాయా? అమ్మో మనకి కూడా రావచ్చేమో, ఈ వ్రతం సాగడం చాలా కష్టమే సుమా అని ఒక గోపిక అంటుంది. అయితే ఇంకొక గోపిక అంటుంది, మీరన్నది నిజమేనర్రా, ఒకవేళ దైవం కనుక అనుకూలంగా లేకపోతే మనం ఏ పని చేసినా ఫలితం మాత్రం రాదు. దైవం అనుకూలంగా ఉంటే మనం చేసినా చేయకపోయినా ఫలితం అదే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? కృష్ణ సంశ్లేషణాన్ని అభిలషిస్తున్నాం కదా. కృష్ణుడు మనకి ఇప్పుడు ఫేవరెట్గానే ఉన్నాడు కాబట్టి బహుశా మనకి ఏ ఆటంకాలు రావేమో లేరా, మనం ఎందుకు ఇన్ని అనుమానాలు పెట్టుకోవాలి అని ఒక గోపిక. ఇంకొక గోపిక అంటుంది, ఏమర్రా పాపాలంటే ఒకటా రెండా? బోల్డు పాపాలు ఉన్నాయి మనకి. చూడండి, ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లా కూడా వస్తూ ఉంటాయి మనం ఏదన్నా పెట్టుకుంటే. అలాగే మనం ఆస్తి ఈ శరీరం విడిచిపెట్టేశాక ఆస్తులు పట్టుకెళ్ళలేవేమో కానీ మన కర్మలు మాత్రం మనతో పాటే వస్తాయి. చూడండి, చాలా మంది అంటూ ఉంటాం, మనకు చూడండి మాకు తాతగారు పోలికొచ్చింది, ముత్తాతగారు రోగం వచ్చింది, వీడికి ఆయన ఆస్తులు ఇవ్వలేదు కదా రోగాలు మాత్రం ఇచ్చాడు అనుకుంటావా అనుకోవా? అదేంటి? కర్మలే. మనం అలా అనుకుంటాం కదా, అబోళ్ళు ఆస్తిపరుడు మాకు ఇవ్వకుండా ఎవరికో రాసేసాడు ఆస్తి, రోగాలు వాటిచ్చాడు, ఆస్తి వాళ్ళకి ఇచ్చాడు అంటామా అన్నమా? అట్లా మన కర్మలు మనతో పాటు వస్తూ ఉంటాయి. అవి ఏంటి? అది డిపాజిట్ అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్. కర్మ సంచితము అంటే 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. ఏంటది? సంచితము, ఆగామి, ప్రారబ్ధం. సంచితం అంటే జన్మల నుంచి మనం మూట కట్టుకుని తెచ్చుకుంటున్నాం కదా, కూడా పుణ్యము పాపం. పుణ్యమైనా కర్మే, పాపమైనా కర్మే. పుణ్యకర్మ అయితే మంచి చేస్తుంది, పాపకర్మ అయితే బాధలు పడేలా చేస్తుంది. అదొకటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, కదల్చడానికి లేదు, క్యాన్సిల్ చేయడానికి లేదు. తెలుసు కదా మీకు, క్యాన్సిల్ చేస్తే వడ్డీ పోతుంది కాబట్టి క్యాన్సిల్ చెయ్యం. ఇక ప్రారబ్ధం అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం చేసుకుంటున్నాం కదా, అవన్నీ కూడా ప్రారబ్ధం. ఇక ఇంకోటి ఆగామి అని చెప్తున్నాను కదా. ఆగామి కర్మ అంటే ఏంటి? మనం పూర్వజన్మలో చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్, ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది ఈ రెండు కలిపి కరెంట్ డిపాజిట్గా మూట కట్టుకుని ఉంటుందన్నమాట. పూర్వజన్మలో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్, ఈ జన్మలో రికరింగ్ ఆర్డీ సంవత్సరం మెచ్యూర్ అయిపోతే తీసేసుకోవచ్చు కదా, రికరింగ్ డిపాజిట్, ఈ రెండు కలిపి మనకు కరెంట్ డిపాజిట్ కింద అక్కడ సేవ్ అయ్యి ఉంటుంది అనమాట. అది ఆగామి కర్మ. అంటే అలా అంటే అర్థమవుతుందని అలా చెప్పాను అనమాట. అది ఆగామి కర్మ. కాబట్టి ఇవి ఎలా పోగొట్టుకుంటాం? పోని ఏదో మనం చేసిన పుణ్య పనిలో, పుణ్యమైనటువంటి విషయాల్లో నలుగురికి సహాయపడ్డామో ఏవో ఉంటాయి, దానివల్ల మనం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాన్సిల్ చేసేచ్చు. అత్యవసరం అనుకోండి ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుని వడ్డీ తక్కువైనా పర్లేదు, మన అవసరం గడిచిపోవాలి కాబట్టి చేసుకుంటాం, అది పోతుంది అనుకోవచ్చు. ఆగామి కర్మ కూడా పోగొట్టుకోవచ్చు. ప్రారబ్ధం ఎలాగా? ప్రారబ్ధం అంట విడిచిన బాణం లాంటిదిట. విడిచిన బాణాన్ని వెనక్కి తీసుకోగలవా? అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రారబ్ధం వేసేసిన బాణం లాంటిది. అలాగే సంచిత కర్మ మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణం లాంటిది. ఆగామి కర్మ చేతిలో పట్టుకున్న బాణాన్ని వేయకుండా ఆపచ్చు. అమ్ముల పొదిలో బాణం తీయకుండా ఉంటే అవి బాణాలు అలాగే ఉంటాయి. ఆ రెండింటి వల్ల ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి ఇబ్బందల్లా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ. అది ఎలా పోగొట్టుకుంటాం? ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసిందే అంటుంది ఒక గోపిక. ఈవిడ మంచి నిష్ణాతురాలన్నమాట. కాబట్టి అదే ఇంకొక గోపిక అంటుంది, అదేం కాదర్రా, మీరు ప్రతిదానికి భయపడకండి. ఏమవుతుంది? మనం కృష్ణనామ సంకీర్తన చేద్దాం. నామ సంకీర్తన చేయడం వల్ల దూదిలో అగ్నిలో దూది పడితే ఎలా మాడి మసైపోతాయో అట్లాగే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పినా కూడా అబ్బెబ్బే ప్రారబ్ధ కర్మ నశించదేమో అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, పాపాలు పుణ్యాలు. మరి నిజంగానే మనం భగవంతుణ్ణి చేరాలి అంటే పుణ్యకర్మైనా ఆటంకమే, పాపకర్మమైనా ఆటంకమే. పుణ్యకర్మ వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి, అక్కడ పుణ్యం అంతా ఖర్చు అయిపోయాగానే మళ్ళీ భూమి మీద పడాల్సిందే.
పాపకర్మ పాపకర్మ అయితే వెళ్ళిపోయి మనం ఏ నరకంలోనో పడతాం. అక్కడ అన్ని కర్మలన్నీ పోయాక మళ్ళీ వచ్చి భూమి మీద పడాల్సిందే. అంటే మళ్ళీ మనం భగవంతునితో కలిసేదాకా ఈ భూమి మీద జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. కాబట్టి భగవంతుడిని చేరాలంటే మనకి నిల్ బ్యాలెన్స్ ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్ 0 ఉండాలి, ప్రారంధము 0 ఉండాలి, ఆగామి 0 ఉండాలి. అవి 0 అయితేనే మనం వెళ్ళగలం. చూడండి, అన్యాయంగా సంపాదించిన డబ్బు నిలుస్తుంది ఏంటి అనుకుంటాం. అలాగే మన డబ్బు అయితే ఎక్కడికి పోదని కూడా అనుకుంటాం. మన పుణ్యంగా సంపాదించుకున్న డబ్బు అనుకోండి, మన డబ్బు ఎక్కడికి పోదనుకుంటాం. కానీ ఆ రెండు అనుభవించి తీరాలి మనం. కానీ అవేమీ లేవనుకోండి, అనుభవించక్కర్లేదుగా, డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందుచేత ఒక ఆమె అలా అంటుంది అనమాట. అయితే ఒక ఆమె అంటుంది, సరేనరా, కృష్ణుడు మన భగవంతుడు ఎదురుగుండగా ఉంటే పోని, మీరు అన్నట్టుగా భగవంతుడి దగ్గరికి కదా వెళ్తున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శిస్తే కదా మన పాపాలు పోతాయి. ఆయన దర్శించడానికి ఇక్కడ ఉన్నాడు ఏమిటి, ఎక్కడో ఉన్నాడు. మనం భగవంతుడిని చేరి ఆయన్ని దర్శించినంతనే మన పాపాలు పోతాయి అని ఒక ఆమె అంటుంది. ఎలాంటి పాపాలు? ప్రారంధం పోతుంది. ఆగామి సంచితం ఎలాగో పోతాయి అనుకుందాం, ప్రారంధం కూడా భగవంతుడిని వెళ్ళి దండం పెట్టుకున్న వెంటనే ప్రారంధం పోతుంది. దండం పెట్టుకోవాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి కదలాలిగా, కృష్ణుడు కనబడాలిగా. అయ్యో, ఆయనని చూస్తే కదా ప్రారంధం పోయేది, ఆయన చూడకుండా ఎలా పోతుంది? మన పాపాలు అడ్డంగా ఉన్నాయి కదా అంటుంది ఒక ఆమె. అప్పుడు అంటారు ఒక గోపిక, హోరి పిచ్చి మొహాలు, ఎక్కడో ఉన్నాడు కృష్ణుడు. ద్రౌపది ఇక్కడ కౌరవ సభలో అవమానం పడుతోంది. ఏం చేశాడు దుశ్శాసనుడు? ఏ స్త్రీకి చేయకూడనటువంటి అవమానాన్ని చేశాడు. చేసినప్పుడు ఆవిడ మానాన్ని కాపాడుకోవడం కోసం 2 చేతులు ఎత్తి ఎక్కడో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించలేదా? ప్రార్థించిందా లేదా? కృష్ణుడు ఎదురుండగా ఉన్నాడా? లేడుగా. 2 చేతులు పైకెత్తి శంఖ చక్ర గదాపాణే గోవింద పురుషోత్తమ అంటూ పిలిచిందా లేదా? ద్వారకా మాధవ హే కృష్ణ ద్వారకావాసిని గోవింద అని ఎలుగెత్తి అరిచిందా లేదా? మరి ఎలిస్తే చక్కగా మనకి అన్ని చీరలు ఇచ్చాడు, మానాన్ని కాపాడాడు. ఉన్నాడేంటి కృష్ణుడు? లేడుగా. అయినా కాపాడా లేదా? ఆవిడ ఏం పట్టుకుంది? కృష్ణ నామాన్ని పట్టుకుంది. నామాన్ని పట్టుకున్నంత మాత్రం చేతనే ఎదురుగుండగా కృష్ణ పరమాత్మ లేకపోయినా ఆవిడ మనసులో సంపూర్ణ శరణాగతి చేసి కృష్ణనామాన్ని మనస్ఫూర్తిగా పిలిచింది. ఆవిడ స్త్రీయే, మనము స్త్రీలవే. మనం ఆవిడ బాట పడదాం. ఆవిడ ఎలాగైతే నామాన్ని పట్టుకుని తరించిపోయిందో మనం కూడా కృష్ణనామాన్ని పట్టుకుందాం. ప్రారంధం తప్పించుకుందా లేదా? ఆవిడ తప్పించుకుంది. కాబట్టి భగవన్నామాన్ని పట్టుకుంటే ప్రారంధం ఖచ్చితంగా తప్పించుకు తీరుతాము. ఈ మధ్య అలాంటి సంఘటనలు ఎన్ని విన్నానో, ప్రారంధం తప్పించుకున్న సంఘటనలు. ఎవరైనా చెప్తారు, ఏ గురువు గారైనా. చూడండి, మనకి ఈ సమయంలో ఒక సమయంలో పావు కాటేయాలనుకోండి. పావు కాటేయాలంటే ఏంటి? పావు కాటేస్తుంది, శరీరానికి విషం ఎక్కుతుంది, మనకే బాధ కలుగుతుంది. అక్కడ కాన్సెప్ట్ ఏంటి? మన శరీరానికి ఏదో జీవి కొట్టాలి, విషం వెళ్ళాలి. కానీ ఏమవుతుంది? ఒక గండు చీమ కుడుతుంది మనల్ని. గండు చీమకే విషం ఉంటుంది. గండు చీమ కాటు నెప్పే. గండు చీమ కుట్టినా మనం బాధపడతాం. అంటే మనం ఈ భగవన్నామాన్ని కనుక పట్టుకుంటే ప్రారబ్ధాన్ని సైతం తప్పించేస్తాడు పరమాత్మ. సులువుగా తప్పించేస్తాడు. పాము కాటు నుంచి ఏదో కాటు పడిందా లేదా? శరీరానికి నొప్పి కలిగిందా లేదా? అంతే. అలాగే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవ్వాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే భగవన్నామాన్ని పట్టుకుంటామో, ఒక అతనైతే ఈ మధ్యన లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఆ లేఖన పుస్తకం పట్టుకుని రాస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు మీద తల్లి రాస్తోందిట. తల్లి రాస్తే బర్త్డే పార్టీకి వెళ్ళి, కుర్రాళ్ళు తెలుసుగా మీకు, బర్త్డే పార్టీ లేక ఒళ్ళు తెలియదు కదా, వెళ్తూ వెళ్తూ మీరు నమ్మరు, లారీ గుద్దేసింది. మీరు ఆ డ్రైవింగ్ చేసేవాడే వీళ్ళ అబ్బాయి. అతను ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదండి. చక్రం మీదకి ఎక్కేసిన వాళ్ళు, వెనకాల అబ్బాయికి ఏవో చిన్న చిన్న లైట్గా దెబ్బలు తగిలాయి. మొత్తానికి ఇద్దరు కూడా బతికి బట్టగట్ట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తూ ఉండడానికి చచ్చిపోయారు అనుకున్నారు వీళ్ళు. అంటే చెప్తున్నాను, భగవన్నామానికి ఉన్న శక్తి అంతటి శక్తి. పడాలి, దెబ్బ తగలాలి, ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, గీసుకుంది ఒళ్ళు, బాధపడ్డావు, టెన్షన్ పడ్డావు, చాలు అయిపోయింది, నీ కర్మ తీరిపోయింది. ఏ భగవన్నామాన్ని పట్టుకున్నా మీరు మనస్ఫూర్తిగా పట్టుకుంటే ఖచ్చితంగా 100% ఫలితం చూపించి తీరుతారు పరమాత్మ.
పట్టుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా హే కృష్ణ, హే ద్వారకావాసిని, హే గోవింద అని కీర్తించినంత మాత్రం చేతనే కృష్ణ పరమాత్మ అనుగ్రహం చూపించారు కదా. కాబట్టి మనం కూడా కృష్ణానుస్మరణం పరం, కృష్ణ పరమాత్మని కీర్తిద్దాం. కృష్ణ పరమాత్మని కీర్తించినట్లయితే మనకి ప్రారబ్ధ కర్మ మనల్ని అంటదు. కృష్ణ స్మరణమే ఉత్తమ సాధనం అని చెప్తున్నారు. మనం చూడండి, ఏదైనా పూజ చేసాం, నిన్న ఏమైంది, అస్మద్ గురుభ్యో నమః అని గురువు గారిని తలుచుకున్నాం. మరి గురువు గారిని తలుచుకున్నాక వెంటనే మనం ఏం చేస్తాం, ఆచమనం చేసి విఘ్నేశ్వర పూజ చేస్తాంగా. ఎందుకని? విఘ్నాలు రాకుండా ఉండాలి కాబట్టి కదా. అలాగా ఇప్పుడు మనం ఈరోజు ఈ పాత్రల్లో విఘ్నేశ్వర పూజ చేస్తున్నట్టు అనమాట. విఘ్నాలు ఇప్పుడు, అప్పుడంటే విఘ్నేశ్వరుడి పూజకి పసుపు వినాయకుడిని ఏదో పెట్టి మనం చేస్తాం. మరి ఇప్పుడు మనకి విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరమాత్మ నామస్మరణ చెయ్యాలి. పరమాత్మ నామస్మరణ చేసినంత మాత్రం చేత మనకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా పోతాయి. కాబట్టి నామ సంకీర్తన చెయ్యండి. సంకీర్తన, భజన భజన భజన. కలో నామ సంకీర్తనం. కలియుగంలో మనల్ని తరింపచేసేది ఏదైనా ఉంటే అది నామ సంకీర్తనమే. అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు వీళ్ళందరూ కూడా నామ సంకీర్తన చేసే కదా వాళ్ళు తరించిపోయారు. కాబట్టి కలో నామ సంకీర్తనం, నామ సంకీర్తన చేస్తే మనకు ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి, విఘ్నాలన్నీ తొలగిపోతాయి. వెంటనే ఇంకొక ఆమెకి ఇంకొకటి వచ్చింది డౌట్. సరేనరా, మనం నామ సంకీర్తన చేస్తాం, ఈ పాపాలు ఆ పాపాలు అన్నీ పోతాయి కదా. ఇప్పుడు ఎలాగా? నువ్వు ఎన్ని చెప్పినా సరే ప్రారంధం అనుభవించాల్సిందే కదా. ప్రారంధం మనం అంటాం కదా, చేసిన పాపం ఊరికనే పోతుందా, వయసులో ఉన్నప్పుడన్నీ అలా చేసాడు, ఇప్పుడేమో వృద్ధాప్యంలా కన్ను మిన్ను కనుక పడిపోయింది, ఒక్కడెవడో చూడట్లేదు అంటారు. మన లౌకికంగా సహజంగా జరిగే విషయాలు, విన్న విషయాలు చెప్తున్నాను సుమా. అయితే అప్పుడు అంటుంది, ఏమక్కర్లేదు, సర్వస్వ శరణాగతి చేసేడు. కృష్ణ నీదే బాధ్యత, నువ్వే శరణం అని సర్వస్వ శరణాగతి చేసేయండి. చేసేసారంటే అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. అందుకనే కదా మొట్టమొదటి పాసురంలో నారాయణనే నమక్కే, నారాయణ నామస్మరణ అని చెప్పింది. రెండో పాసురంలో శేషసాయి అయినటువంటి వ్యూహావతారమైనటువంటి శేషతల్పం మీద నిద్రిస్తున్నటువంటి ఆ శేషసాయిని తలుచుకుని నమస్కారం చేసింది. పరమనడి పాడి ఆయన పాదాల సంకీర్తన చేసింది రెండో పాసురంలో. మూడో పాసురంలో ఉత్తమన్ పేర్పాడి అంటూ వామనమూర్తి యొక్క గుణగణాలు తలుచుకుంటూ ఆయనకు ఒక నమస్కారం చేసింది. నిన్నటి నాలుగో పాసురంలో పద్మనాభన్ అన్న అంటూ పద్మనాభుణ్ణి కీర్తించింది. శ్రీరామచంద్రమూర్తిని కూడా తలుచుకుంది. శ్రీరామచంద్రమూర్తి అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు ఎంత వేగంగా వస్తాయో అంత వేగంగా మాకు వర్షం కావాలని చెప్పి కోరుకుంది కదా రామచంద్రమూర్తిని. దీంతో ఏమైంది? పర వ్యూహ విభవ అంతర్యామి ఆర్చావతారం అందరినీ ప్రార్థించేసింది. అందరినీ అంటే ఆ ఐదుగురికి ఎటువంటి భేదము లేదు అని చెప్తోంది అనమాట అమ్మవారు. అయితే ఇక్కడ ఏంటి, ప్రారంధము సంచితము అన్నీ అయిపోయాయి కదా. మనం దీంట్లో ముఖ్యంగా పట్టుకోవాల్సింది ఏంటి, మిమ్మల్ని కూర్చుని పూజ చేయమనో, ధ్యానం చేయమనో, ఇంకోటి చేయమనో ఇప్పటిదాకా చెప్పలేదు అమ్మవారు. ఎంతసేపు భగవన్నామస్మరణ వినండి, చెయ్యండి, అనండి, నలుగురికి అనిపించండి, ఇదే మాట చెప్పారు. పైగా మనకి ప్రతి పాత్రలోనూ కూడా ఒక్కొక్క నామాన్నో రెండేసి నామాలనే ఇస్తున్నారు. రోజంతా పట్టుకుంటే చాలు, దానికి ఏమన్నా కూర్చోవాలా, మడిగట్టుకోవాలా, కాళ్ళు కడుక్కోవాలా, ఏమీ అక్కర్లేదు. భగవన్నామం ఏ అవస్థలో ఉన్నా సరే సర్వకాల సర్వావస్థల్లోనూ అనుకోవచ్చు. అనుకోవడానికే అందుకే పూర్వకాలం మన పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టారు. ఇప్పుడే సన్ని, బుజ్జి, గజ్జి అని పేర్లు పెడుతున్నాం. ఎందుకు? లక్ష్మి అని పిలిచామనుకోండి నోరారా చక్కగా లక్ష్మి 4 సార్లు లక్ష్మి 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 అంటే లక్ష్మీ కటాక్షం, అంతే కదా. అంతే పండు పిండు అని ఇప్పుడు రకరకాలుగా అవి మానేయండి. ఇప్పటికైనా సరే మన పిల్లలకి మనం బారసాల సమయంలో ఏ నామాన్ని అయితే పెడతామో ఆ పేరుతో పిలుచుకుంటేనే పిల్లలకి ఆయుర్వృద్ధి. గుర్తుపెట్టుకోండి, పిల్లలు సౌభాగ్యంగా ఆయుష్తో సంతోషంగా ఉండాలి అంటే ఆ పండు గిండు అన్న బుజ్జి పేర్లు ముద్దు పేర్లు పక్కన పెట్టేసి వాళ్ళ నామంతోనే పిలవండి. వాళ్ళ నామంతో పెడితే వాళ్ళకి అదే ఆయువృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. అంటే మీరు పిలిచే ప్రతిసారి కూడా వాళ్ళకి ఆయుష్ని ఇచ్చేస్తుంది అనమాట. పిల్లలకి యోగక్షేమాలు కోరుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళకి పెట్టినటువంటి పేరుతోనే పిలవాలి. అలా ఈరోజు పాత్రల్లో ఏముంటుందంటే ఐదుగురిని కీర్తిస్తుంది కదా. ఈరోజు పాత్రలో మన దామోదరుణ్ణి కీర్తిస్తుంది.
ఆ దామోదరుణ్ణి కీర్తిస్తూ దాంట్లో ఉన్నటువంటి విషయాలేంటో మనం ఇప్పుడు ఈ పాత్రలో ఒకసారి అనుసంధానం చేసుకుని 5వ పాత్రాన్ని ఆ విశేషాంశాలు మనం చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మాయనై మన్ను వడమదురై మైందனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்து நீள் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்தா தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமுதற்தூ வித்தொழுது வாய்நாள் பாடு மனத்தினால் சிந்திக்கா போய பிழையும் பூதருவான் என்றனவும் தீனில் தூசாகம் செப்பேல் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మాయనై మన్ను వడమదురై మైందనై. ఈయన యావని మాయనై ఆశ్చర్యకరములైనటువంటి గుణములు చేష్టలు కలవాలని కీర్తించి మనం ఈ వ్రతాన్ని ఉపక్రమించుము అంటారు. ఆశ్చర్యకరమైనటువంటి గుణాలేంటి? మనం శ్రీకృష్ణ పరమాత్మ బాల్యం నుంచి చూసినట్లయితే ఇంత చంటి పిల్లాడా, చంటి పిల్లాడు పూతన అనే రాక్షసుని చంపేశాడా? ఆశ్చర్యం కాదు? మన పిల్లలు ఎవరైనా ఏ రాక్షసుని చంపడం ఎరుగుదుమా మనం? అంటే ఇంత చంటి పిల్లాడు పోతున్న లాంటి రాక్షసుల్ని చంపాడు. అదే చంటి పిల్లాడు కాలితో శకటాసుర భంజనం చేశాడు. అవన్నీ ఆశ్చర్యం కదా? మరి అంత ఒక కొంచెం అంత బాలుడైనా మరీ చంటి పిల్లాడు కాకపోయినా కాస్త వయసు వచ్చాక కాళీ మర్దనం చేశాడు. మనం మామూలుగా వానపావును చూస్తే భయపడిపోతారు మన పిల్లలు. మరి కాళీ మర్దనం చేశాడు, అది ఆశ్చర్యం కాదా? అంటే తల్లి యశోదాదేవికి నోట్లో మొత్తం లోకాలన్నీ చూపించేశాడు, అది ఇంకెంత ఆశ్చర్యం. అంటే ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. అంటే ఆశ్చర్యమైనది చెప్పబడుతోంది, వినబడుతోంది, చూడబడుతోంది. చూడడం ఆశ్చర్యం, దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనందరం వింటున్నాం. అవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు చేశాడు మన కృష్ణయ్య. అలాంటి చేష్టితాలు చేసినటువంటి మన కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్యకరాలు చేశాడు, మన పాపాలు పోగట్లేడా? ఇది కూడా మనల్ని కూడా ఆయన ఒక వృద్ధిలోకి తీసుకొస్తాడయ్యా, ఏమీ పర్వాలేదు అంటూ రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్య కలిగించిన విశేషం ఏంటి? ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడు మనలాగా గర్భవాస శోకాన్ని అనుభవించి మనలాగా ఈ 2 చేతులు 2 కాళ్ళతో పుట్టాడు కదా. చూసిన వాళ్ళందరూ అలాగే చూశారు. చతుర్భుజమూర్తిగా పుట్టినప్పటికీ కూడా చతుర్భుజుడిగా కొంతమందికే కనిపించేవాడు, అందరికీ కనిపించేవాడు కాదు. మామూలు సామాన్య బాలకుల్లాగానే కనిపించాడు. మరి అది ఆశ్చర్యం కాదు? వైకుంఠంలో మనం ఊహించుకోగలమా? వైకుంఠంలో ఉన్నవాడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి కృష్ణుడు, ఓ కృష్ణుడు ఇలా చేశాడు, ఆ కృష్ణుడు ఇలా చేశాడు, ఆ కృష్ణుడు ఇలాగా అని చెప్పుకుంటున్నాం. వైకుంఠంలో మహిమలే చూపించాడో మాన్యాలే ఇచ్చాడో మనకేం తెలుసు? మనకి తెలియదు. అది కూడా ఆశ్చర్యం కదా. మనం అయితే అలా పక్కింటికి వెళ్ళి 4 రోజులు ఉండమంటేనే ఉండం, ఎందుకంటే ఇంట్లో సౌకర్యాలన్నీ మిస్ అయిపోతావేమోనని. అలాంటిది వైకుంఠంలో అన్ని సౌకర్యాలు వదిలేసుకుని మన కోసం మన మీద ప్రేమతో మనల్ని ఉద్ధరించాలని చెప్పి ఇక్కడ పుట్టాడు కదా, అది ఎంతగా ఆశ్చర్యం అని చెప్పి ఈ శ్లాఘిస్తున్నారనమాట ఆయన్ని. అలాగే వసుదేవుడు కూడా ఆశ్చర్యపోయాట. ఆహా, దేవాది దేవుడు ఏంటి నాకు బిడ్డగా పుట్టడం ఏంటి, నేను ఇంత అదృష్టవంతున్నా, నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉంటాడా అని ఆయన ఆశ్చర్యపోయాట. అలాగా ఆశ్చర్య గుణములు చేష్టితములు కలవాడిని కీర్తిస్తున్నాము అని చెప్తున్నారు. పైగా మాయ అంటే ఏంటి? మనల్ని చూడండి, మీరు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏదో ఒకటి వెనక్కి లాగుతుంది. అది అదే సమయానికి మీ చుట్టాలు రావచ్చు, అదే సమయానికి ఏ చిరంజీవి సినిమాయో రిలీజ్ అవ్వచ్చు, అదే సమయానికి మీకు ఇంకొక రకమైనటువంటి అంటే మీ మనసును లాగేసేటటువంటి ఏదో ఒక తగలచ్చు. అప్పుడు ఏం చేస్తాం? అది ఇంపార్టెంట్ కదా, మనం అంతసేపు లాగేస్తుంది, గమ్మున వెళ్ళిపోతాం. అదే మాయ. అంటే మిమ్మల్ని ఈ మంచి పని చెయ్యకుండా అడ్డుకుంటోంది చూసారా? అది మంచి సంఘటన అయినా ఏ సంఘటన అయినా అదే మాయ. మీరు అప్పుడు ఏం చేయాలి? తెలివి తెచ్చుకుని అటువైపు వెళ్ళనివ్వకుండా నేను సంకల్పించిన ఈ పని అయ్యాకనే అక్కడికి వస్తాను అని అనుకున్నారు అనుకోండి, అంటే మనం మాయని గెలిచినట్టే. అంటే పరమాత్మ దగ్గరికి ఒక అడుగు ముందుకెళ్ళిపోయినట్టే. అలా అనమాట. అలా ఆ మాయావి అయినా మాయావి ఎవరు? కృష్ణ పరమాత్మ. అలా తలుచుకుంటూ మన్ను వడ మధురై మైందనై. మధురా నగర్లో కదా పుట్టాడు, మరి చెరసాల్లో కదా పుట్టాడు.
ఆ మధురానగరిట చాలా విశేషం. ముందు మధురానగరిని తలుచుకుని ఒక నమస్కారం చేయాలి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు అక్కడ పుట్టాడు. కాబట్టి మధుర ఎంత అదృష్టం చేసుకుందో. మధుర అంటే చాలట పాపాలన్నీ పోతాయట. అంటే పరమాత్మయే తన అవతారాన్ని అంటే వైకుంఠాన్ని వదిలేసి మధురా నగరిలో పుట్టాడు. కాబట్టి మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభా. మధుర అన్న నామాన్ని స్మరిస్తే చాలు పాపాలన్నీ పటాపంచలైపోవడమే కాదు శుభాలు జరుగుతాయి. యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. సాక్షాత్తు విష్ణుమూర్తియే ఆ జగన్నాథుడే ఈ మధురలో పుట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మధురను మనందరం స్మరించుకుంటే చాలు. స్మరించుకున్నంత మాత్రం చేతన మనకు ఉత్తమ లోకాలు ఇచ్చేది ఏదయ్యా అంటే మధుర. ఇక్కడ ఉన్న చిన్న కిటుకుంది ఏంటంటేట, పరమాత్మ ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఒక్కొక్క అవతారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయనతో పాటు ఆయన పరివారము మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు, వైకుంఠము ఇలాంటివి కూడా రూపాలు మార్చుకుని వచ్చి భూమి మీదకి వచ్చేస్తాయి. అక్కడ పరమాత్మ ఉన్నప్పుడు వైకుంఠం, ఆ పరమాత్మ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ వైకుంఠమే మధుర. అక్కడ పరమాత్మ ఉన్నప్పుడు వైకుంఠం దగ్గర విరజా నది ఉంటుంది. ఆ విరజా నదే ఇక్కడికి వచ్చేసరికి మధుర దగ్గర ఏ నది ఉంటుంది? సరయూ నది అయోధ్య. యమునా నది, యమునా నదే కదా అక్కడ ఉంటుంది. మధుర దగ్గర ఉన్నది యమునా నది. అలాగే శ్రీరామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు ఏ వైకుంఠం అయితే అక్కడ ఉందో అదే ఇప్పుడు అయోధ్య. అయోధ్యకి అంత ప్రాచుర్యం ఎందుకు వస్తుంది? వైకుంఠం సాక్షాత్ వైకుంఠం అది. ఆ వైకుంఠమే ఇప్పుడు అయోధ్యగా మారింది. ఆ అయోధ్య ఏ నది ఒడ్డునుంది? సరయూ నది ఒడ్డునుంది. అక్కడ విరజా నదే సరయూ నది. అంటే పరమాత్మతో పాటు ఉన్నటువంటి మిగతావన్నీ కూడా రూపాలు మార్చుకుని ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి మధుర అని తలుచుకుంటే చాలు మీరు వైకుంఠాన్ని తలుచుకున్నట్టే. ఒక్కసారి ఆ యమునా నదిలో అంటే అందుకే అంటారు కావేరీ నదిలో కానీ యమునా నదిలో కానీ జన్మానికి ఒక్కసారైనా స్నానం చేయాలి. అది పుష్కర స్నానం అయితే మరీ మంచిది. జన్మానికి ఒక్కసారైనా మనిషిగా పుట్టిన వాళ్ళు ఒక్కసారైనా సరే చెయ్యాలి స్నానం, శాస్త్రం అనమాట. అంతటి గొప్పది కాబట్టి అంటున్నారనమాట. వన్ను వడమధురై మైందనే. మధుర అన్న నగరంలో పుట్టాడు కృష్ణ పరమాత్మ. ఆ నగరంలో పాప ఎక్కడ పుట్టాడు? ఏమన్నా పట్టు పాదుపుల మీద పుట్టాడా? ఒక ఆసుపత్రిలో పుట్టాడా? కారాగారంలో పుట్టాడు. కారాగారంలో పుట్టాక పుట్టిన వెంటనే ఏమైంది? వసుదేవుడికి దేవకీదేవికి ఉన్న కాళ్ళ సంకెళ్ళు పోయాయి. అంటే కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాయో బంధనాలన్నీ పోతాయి. కాళ్ళ సంఖ్యలు ఏంటంటే బంధనాలు, మనల్ని పట్టుకుని ఎన్నో బంధాలు ఉంటాయి. ఇప్పుడు చక్కగా మనం ఇక్కడ అలా కూర్చున్నాం కానీ ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ నా ఇల్లు, నా కొడుకు, నా భర్త, నా పిల్ల, నా సంసారం, నా తిండి, నా చీర, నా అన్ని నానే, నీ అని ఎప్పుడు అనం మనం కదా, అవన్నీ బంధనాలే. ఆ బంధనాలు ఇలా కృష్ణ నామ సంకీర్తనం చేసిన కృష్ణుడి యొక్క ఈ లీలను తలుచుకున్న మన బంధనాలన్నీ పోతాయి. ఆయన పుట్టిన వెంటనే వసుదేవుడికి దేవకీదేవికి కూడా అన్ని సంఖ్యలు ఊడిపోయాయట. అందుచేత మధుర పావనమైనది, అందరి చేత ఆశ్రయింపబడేది కూడా మధురే అంటూ సాక్షాత్తు ఋషులే పొగిడారు. కాబట్టి అటువంటి మధురని మనం నమస్కారం చేసుకోవాలి అలా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటిట, తూయ పెరునీరు యమునై తురైవనే, అక్కడ యమునా నది ఉందని చెప్పుకున్నాం కదా. యమునా నది జలాలు చాలా పవిత్రాలు. ఎంతటి పరిశుద్ధములైనటువంటి జలాలు యమునా నది జలాలు. ఇందాక అనుకున్నాం విరజా నదే యమునా నదిగా వచ్చింది అని అనుకున్నాం కదా. అంత పవిత్రమైనటువంటి జలాలు ఉన్నటువంటి ఆ యమునా నది తీరంలో విహరించట మన కృష్ణ పరమాత్మ. అందుకు పవిత్రమా? కాదు కాదు. గోపికలతో సరసల్లాపాలు ఆడాడు కదా, జలకాలు ఆడాడు కదా. అప్పుడు ఆ జలకాలు ఆడుతున్నప్పుడు ఒకళ్ళ నోట్లో ఎంగిలి ఒకళ్ళ యమునా జలాలు కృష్ణుడి నోట్లోంచి ఆ యమునలో పడ్డం, గోపికల నోట్లోంచి కృష్ణుడి మీద పడ్డం, కృష్ణుడి గోపికల మీద, అవన్నీ యమునలో కలవడం, దానివల్ల పవిత్రములు అయిపోయాడు. నోట్లో నీళ్ళు పోస్తుంది ఎదుటి వాళ్ళ మీద వస్తాం కదా, అలా వీళ్ళు ఆడుకునేటప్పుడు చేయడం వల్ల యమునా నది జలాలు పవిత్రాలయ్యాయి. అందుకని యమునా నది జలాలంటే చాలా ఇష్టం. అటువంటి యమునా తీర విహారి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఉన్నాడో ఆయన దర్శనం చేసుకున్నంత మాత్రాన మన పాపాలన్నీ పోతాయి. ఆ నదీ జలాలలో శ్రీకృష్ణ పరమాత్మతో పాటు గోపికలు రాసక్రీడలాడినటువంటి స్థలం కాబట్టి ఆ యమునా నదీ జలాలు చాలా పరమ పవిత్రాలు అంటూ యమునా నదిని కూడా వీళ్ళు పొగుడుతున్నారు. అంటే కృష్ణుడినే కాదు, కృష్ణుడితో పాటు ఉన్న మిగతా వాటన్నింటినీ కూడా పొగుడుతారు. అన్నింట్లోనూ అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది?
ఒక మనిషిలో కూడా మనం నదీ జలాలలోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ మనం మంచిని చూస్తున్నామే, సాటి మనిషిలో కూడా అలా కృష్ణ పరమాత్మని చూడాలి. ఆ మంచితనాన్ని మనం చూడాలి. పాజిటివ్ని చూడండి, వాళ్ళల్లో వాడు ఎంత చెడ్డవాడైనా ఒక మంచి సుగుణం ఉంటుంది. మీరు గమనించండి, ఎవరినైనా సరే ఎంత దుర్మార్గుడైనా వాళ్ళ అంతర్లీనంగా ఒక సుగుణం ఉంటుంది. అది పట్టుకున్నామంటే, అది పట్టుకోగలిగితే అవతల వాడు పూర్తిగా మంచిగా మారిపోతాడు. కానీ మనం అవేమీ చూడం. మనకి మానవ నైజం ఏంటంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపాలు వెతుకుతాం, ఇలానే వెతుకుతాం. ఈ 3,000ని వదిలేస్తాం మనం. ఈ 3,000 మనం వైపు చూపించట్లేదా, అది వదిలేస్తాం, ఇలాగే చూస్తాం. అందుచేత అమ్మవారు చెప్తున్నారనమాట, యమునా నదీ జలాలు చాలా పవిత్రాలు, అలాగే మధుర అన్నది కూడా చాలా పవిత్రం. యమునా నదీ జలకి ఇంకొక విశేషం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టాక అక్కడ వీళ్ళ కాలు సంఖ్యలన్నీ ఊడిపోయాయి కదా, బంధనాలు. అప్పుడు భగవదాజ్ఞ ఏంటి, చెరసాలలో పుట్టినటువంటి ఈ కృష్ణ పరమాత్మను చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వేరొక చోట అప్పచెప్పాలి, నందవ్రజంలో. అవునా కదా? మరి అలాంటప్పుడు ఆ మాయ వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒళ్ళు తెలియని నిద్రలో స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు వసుదేవుల వారు ఏం చేశారు, ఆయన్ని ఇలా పట్టుకుని వెళ్ళారు. యమునా నది అంటే ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద తరంగాలతోటి అలలతోటి పెద్ద నది అయితే సముద్రంలా ఉంటుంది. ఎలా వెళ్ళిపోగలరు? ఒక పడవ వేసుకున్నాడా, షిప్ మీద ఏమన్నా వెళ్ళాడా, లేకపోతే విమానం ఏమన్నా ఉందా, హెలికాప్టర్ ఉందా, ఏమి లేదే, నడుచుకుంటూ వెళ్ళిపోయాడే, ఎలా వెళ్ళగలిగాడు? వసుదేవుడు కూడా మనిషే కదా, మనలాంటి వాడే కదా, ఎలా వెళ్ళగలిగాడు అంటే ఏంటి, ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మను హృదయం నందు నిత్యము ఆరాధిస్తారో వాళ్ళకి ఎటువంటి దుర్భరమైనటువంటి ఇలా నదులు సరస్సులు ఇలాంటివి ఏవైనా సరే మోకాల వంటి అయిపోతుంది. ఎలాంటి సాగరం అయినా సరే, యమునా నదిలో మరి పెద్ద పెద్ద విషసర్పాలు ఉండవా, తిమింగలాలు మొసళ్ళు ఉండవా, ఏమి చేయలేదు కదా. పైగా వీళ్ళు వెళ్తుంటే ఆదిశేషువే పడగబెట్టి నీడిచ్చి రక్షణగా కూడా తీసుకెళ్ళి సాగనంపారే. అప్పుడు మనకి దేంట్లో చూసినా అర్థమవుతుంది కదా, ఈ వసుదేవుడు నడుస్తుంటే మోకాల వరకే వచ్చింది నీళ్ళు, ఆ నీళ్ళతో మామూలుగా నడిచి వెళ్ళిపోయాడే, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి చక్కగా సేఫ్ ప్లేస్ లో మన కృష్ణయ్యని పెట్టేసి వచ్చేసాడు కదా. అందుచేత ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని హృదయం ధరిస్తారో వాళ్ళు సంసార సాగరం నుంచి వసుదేవుడు ఆ యమునా జలాల్లో నడుచుకుంటూ ఎలా వచ్చేసాడో మనం కూడా అంత తేలిగ్గాను సంసార సాగరం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఉద్ధరింపబడతాము. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఇక్కడ పెట్టుకోండి పరమాత్మని, హృదయంలో ఆరాధించండి. మీ మనసులో కృష్ణ పరమాత్మ ఉంటే చాలు, ఏ రకమైన సాధన చెయ్యనవసరం లేదు. చేయనక్కర్లేకుండానే ఈ సంసార సాగరం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అలా సంసార సాగరం మనకి మోకాలు బంటి అగుతుంది, అక్కడితో పోతుంది అనమాట. అందుచేత అటువంటి యమున చాలా పవిత్రమైనది యమున. ఇంకా ఏంటిట, యమునా నదికి ఒక విశేషం ఉంది. పాపం శ్రీరామావతారంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడు. అప్పుడు సీతాదేవి ఈ గోదావరి మీద నుంచి వెళ్తున్నాడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతూ రావణాసురుడు. సీతమ్మ వారు దండం పెట్టి నమస్కారం చేసి గోదావరి మాతతో చెప్పింది కదా, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు కదా రావణాసురుడు, నువ్వు గనక రాముడు ఇలా వస్తే గనక ఆ మాట చెప్పు అని. భయం వేసింది గోదావరికి, చెప్పలేదుట. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆ దారిన వెంట వెళ్తూ సీతమ్మ వారు ఎవరన్నా వెళ్తుంటే చూసారా మీరు అని అడిగితే, ఎక్కడ రావణాసురుడు తన్నేమన్నా చేస్తాడేమోనని చెప్పి భయం చేతట గోదావరి నోరు మెదపలేదు. కానీ యమున అలా చేయలేదు. మధుర యొక్క నది ఒడ్డునే ఉంది యమున, మధురా నగరం యొక్క ఒడ్డునే యమునా నది ఒడ్డునే మధుర ఉంది. మరి పక్కనే కంసుడు ఉన్నాడు తను ఏదైనా చేస్తాడని చెప్పి తెలిసి కూడా యమునా నది ఏం చేసింది, వసుదేవుడికి దారిచ్చేసింది, వెళ్ళిపోమంది. అందుచేత యమునా నది జలాలంటే చాలా ఇష్టం, యమున అంటే చాలా ఇష్టం అని అర్థం అన్నమాట. అక్కడ అంటే గోదావరి చెప్పలేకపోయింది, కానీ యమున చెప్పగలిగింది. ఆ అవతారంలో గోదావరి చేయలేదు సాయం, ఈ అవతారంలో యమున చేసింది. గోదావరి చేసిన తప్పు యమునా నది చేయలేదుట. అందుచేత యమునా నదిని తలుచుకుంటే చాలు మన పాపాలు పోతాయి. శ్రీకృష్ణ పరమాత్మ హృదయంలో పెట్టుకుని మనం నడిచి వెళ్ళిపోవచ్చు, అంత గొప్పది. ఇంకా ఏంటిట, ఆయర్ కులత్తునిల్ తోండ్రం మణి విளக்கை, మణిదీపమైనటువంటి వాడిని కీర్తిస్తున్న మణిదీపం, గోపవంశానికి మణిదీపం.
వీడు గోపకులంలోకి వచ్చి పడ్డాడు కదా, గోపవంశానికి మణి ఎలా ప్రకాశిస్తుంది? దగదగ. మరి కృష్ణుడు ఏమైనా దగదగలాడా? ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు ఆయన ఈ గోపవంశంలో ఉన్నప్పుడే కదండి 4 మహిమలు ఏవో చూపించాడు. మరి వైకుంఠంలో ఉన్నప్పుడు మహిమలు ఏమైనా చూపించాడో చూపించలేదో దాచుకున్నాడో ఎవరికి తెలుసు? ఆయన ఎలాగో మహిమలు గలవాడని అక్కడ అందరికీ తెలుసు. ఇంకెందుకు చూపించడం? అక్కడ చూపించిన ఉపయోగం ఉంది. ఇప్పుడు అందరికీ 7 వారాల నగలు ఉన్నాయనుకోండి, నీకు 7 వారాల నగలు ఉంటే ఏంటి గొప్ప, నాకుంటే ఏంటి గొప్ప? అందరం ఒకేలా ఉన్నప్పుడు. అవునా కదా? ఇప్పుడు నాకేమీ లేదు, మీరు చూపించారు, అబ్బాయి ఎంత బాగుందో, ఆవిడ వేసుకున్న, లక్ష్మి గారు వేసుకున్న 7 వారాల నగలు ఎంత బాగున్నాయో అంటే అక్కడ మీ ప్రకాశం నాకు తెలుస్తోందిగా, మీ వైభవం నాకు తెలుస్తోందిగా. ఆయన వైభవాన్ని ప్రకటించుకునే అవకాశం గోపకులంలోనే ఉంది, వైకుంఠంలో లేదు ఆయనకి. అందుకని గోపవంశాన్ని ప్రకాశింప చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన మహిమలు ఎక్కడైతే మనం అందరూ ఆనందించుకుంటున్నామో ఈ స్థలం కదా గొప్పది, అది చెప్తున్నారనమాట. అందుచేత ఆయన మహిమలు అక్కడ ప్రదర్శించినా, అక్కడ ప్రకాశంగా ఉన్నా, మీరు వేసుకున్నా వేసుకోపని మేము ఎవరూ చూడం, అందరికీ ఒకలాంటివే ఉన్నాయి కాబట్టి. ప్రత్యేకత ఏంటి? గోపవంశంలో ఈయన ప్రత్యేకం కాబట్టి ఇక్కడ ఆయన గుణగణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుచేత ఈయన పుట్టాకనే ఆ గోపవంశం ప్రకాశించిందంట మణిదీపంలాగా అని పొగుడుతూ ఉన్నారు. ఇంకా తాయే కుడల్ విళక్కం సైదా దామోదరనై, ఇక్కడ ఇంకా తల్లి అయినటువంటి యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు. గర్భాన్ని ప్రకాశింపచేయడం ఏంటండి? మన గర్భాలు ఎప్పుడైనా ప్రకాశం అయ్యే ఏంటి? ఎందుకు అవ్వలేదు? అక్కడ కృష్ణుడు పుట్టాడు. ఆ యశోదాదేవి గర్భంలో కృష్ణుడు పుట్టాడు, అదొకటే కారణమా? కాదు కాదు. పుట్టినంత మాత్రాన గొప్పది కాదు యశోద. ఎట్లాగుట? దామోదరుడు. దామోదరుడు ఎలా అయ్యాడైనా? ఆయన చుట్టూతో మచ్చ ఎందుకు వచ్చింది అసలు? మచ్చ ఉండబట్టే దామము ఉదరమునందు కలవాడు బహురీహి సమాసం. దామము అంటే మచ్చ. ఏంటి? మనం చూడండి, గట్టిగా పిల్లలకి ఏదన్నా పరికిణీళ్ళు లాంటి కడితే పొట్టనిండా మచ్చ వచ్చేస్తుంది కదా, అలా పాపం మచ్చ జీవితాంతం అలాగే ఉందిట, అంత గట్టిగా కట్టేసింది ఆవిడ. ఎందుకు వచ్చింది ఆ మచ్చ అంటేట, కృష్ణ పరమాత్మ మనకి చిన్నప్పుడంతా చూస్తాం కదా, చిన్న చిన్న బాలికలతో ఆడుకోవడం, గోపబాలతో ఆడడం, పాడడం, వెన్న దొంగిలించడం, ఎవరైనా మంచినీళ్ళు కొండలతో రాయి పెట్టి కొట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. అలాగే అందరూ పాపం చెప్తున్నారు యశోదాదేవి దగ్గరికి వచ్చి, అమ్మ నీ కొడుకు ఇలా చేశాడు, నీ కొడుకు ఊరుకోండి, నా కొడుకు చాలా అందగాడు, నా కొడుకు చాలా మంచివాడు, వాడు అమాయకుడు, నోట్లో వేలు పెట్టిన కొరకలేడు. ఏ తల్లైనా ఇవే చెప్తుంది. వాడు ఎలాంటి వాడైనా మన బిడ్డ మనకి ఇప్పుడు అమాయకుడే, మన బిడ్డకి ఏమీ తెలియదు, అమాయకుడు, వాడే 4 పీకేడు అని అలాగే చెప్తాం. అది మన ప్రేమ. అది మన ప్రేమ. అలాగే ప్రేమ కొద్దీ చెప్తూ ఉంది. ఒకరోజు ఏం జరిగింది? తల్లి పాపం వెన్న చిలుకుతోంది, యశోదాదేవి వెన్న చిలుకుతోంది. వెన్న చిలుకుతుంటే ఈ కృష్ణుడు ఆడాడు, మంచి ఆకలిగా ఉందో ఏమో వచ్చాడు. అమ్మ 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 ఆకలిస్తుంది అన్నాడు. ఉండరా బాబు, ఇంకొంచెం వెన్న అయిపోనివ్వు, నేను వచ్చేస్తాను నీకు అని. లేదమ్మా ఇప్పుడే ఆకలేసేస్తుందమ్మా అంటాడు. ఉండరా, ఒక్క నిమిషం ఆగరా బాబు, నేను తిప్పేసి వచ్చేస్తాను రా, నీకు పాలిస్తాను రా అంటాడు. లేదమ్మా నాకు ఎలాగైనా ఆకలేసేస్తుందమ్మంటే పాపం వేరే పిల్లాడు బయట ఎన్ని తిరిగి వచ్చాడు, ఏంటో ఆకలేస్తున్నట్టుంది బుజ్జి పిల్లాడికి అని గబగబా ఆ వెన్నకుండా అలా వదిలేసి, పొయ్యి మీద పాలు ఉన్నాయి కదా, పాలు అలా పొంగుతూ ఉన్నాయి, లోపల గబగబా ఒక్క నిమిషం పాలు ఇచ్చేద్దాలని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలు ఇస్తాను. పాలు ఇచ్చేస్తుంటే తాగుతున్నాడు. కొంటి కృష్ణుడు మరి ఏమి జగన్నాటకాలు ఎలా వేసాడో తెలియదు కానీ అస్తమాను చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఈ లోపల పొయ్యి మీద ఇదివరకుట్లా గ్యాస్ కట్టే అనడానికి లేదుగా, కట్టెలు పొయ్యి కదా, వెళ్ళి దింపపోతే పొయ్యి అంతా అలాగే ఆరిపోతుంది. సరే పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి, అంతే తాగే పిల్లాన్ని దబాలన కింద పడేసి పొయ్యి దగ్గరికి పరిగెత్తింది. మహాకోపం వచ్చేసింది కృష్ణుడికి. హత్తెరి, నేను ముఖ్యమా పాలు ముఖ్యమా? నాకేమో పాలు తాగుతుంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోతావా? నీ పని చెప్తానుండని చెప్పి అక్కడ చూశాడు. చూస్తే ఇంత కర్ర కనబడింది. ఆ వెన్నకొండని దబీమని ఒక బాదు మొత్తం ఏమవుతుంది, దాంట్లో మజ్జిగ వెన్న అంతా చల్లాచెదరైపోయాడు. ఈ లోపల పాపం ఆవిడ లోపల నుంచేమో ఆ పాలుకొండ అవి దింపుకుని అన్ని వచ్చేసరికి ఇంకేముంది, ఇక్కడ ఆగం చేసేసాడు. తిన్నంత తింటున్నాడు, ఒంటికి పూసుకున్నంత పూసుకుంటున్నాడు, నానా యాగం చేసేసాడు. మనకేమొస్తుంది, పిచ్చ కోపం వచ్చేది మనకి. ఆ పరిస్థితుల్లో అలాగే వచ్చేసింది యశోదాదేవి కూడా కోపం. ఈ లోప అనుకోకుండా ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు మళ్ళీ వచ్చారు. వచ్చి అమ్మమ్మ నేను చెప్తే వినట్లేదు, చూసు నీ కొడుకు ఇలా చేశారు, నీ కొడుకు అలా చేశారు, మళ్ళీ మొదలుపెట్టాడు. ఓయమ్మ అంటూ ఆ యశోదాదేవి సంబోధన అనమాట. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంట్లో పాలు పెరుగు మననీయడమ్మ,
పోయేదాం ఎక్కడికైనా మా అన్నల సులభదార మంజుల వాడి మేము పోతామమ్మ తల్లి, నీ కొడుకు బాధలు మేము పడలేం. అవి అన్నాకుండా ఎప్పుడు పగల కొడుతూనే ఉంటాడు, ఎప్పుడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. మేము ఈ బాధలు ఎక్కడ పలగా మమ్మల్ని పొమ్మంటే పోతాని చెప్పు, ఈ ఊరంతా నువ్వు నీ కొడుకే ఏలుకోండి, మాకు అక్కర్లేదు ఈ ఊరు, మేము పోతున్నాం అన్నాడు. అసలే మంట మీద ఉందేమో లోపల, ఈ బయటకు వచ్చి వీళ్ళు కాస్త ఆజ్యం పోతారేమో, ఇంకా మహా చెడ్డ కోపం వచ్చేసింది. హత్తెరి భడవా, నువ్వు ఇలా పనిచేస్తావు, నాకు రోజు రోజుకో తలనొప్పి తెచ్చి పెట్టేస్తున్నావు, నువ్వు మామూలు తలనొప్పి కాదు, ప్రతి ఒక్కళ్ళు నీ మీద ఏదో చెడు చెప్తూనే ఉన్నారు, చాడీలు చెప్తూనే ఉన్నారు, పోన్లే 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 అని చెప్పి ఊరుకుంటుంటే నువ్వేమో ఇలా చేస్తావా, ఈ రోజు నా కళ్ళెదురుండగా నువ్వు దొరికిపోయావు, ఉండి నీ పని చెప్తానని చెప్తే చూస్తే ఇంత కర్మకు దొరికింది. ఇంకంతే, దొరుకుతాడేంటి కన్నయ్య, దొరకలా, పరిగెడుతున్నాడు. ఈ స్తంభం జాగ్రత్త, ఆ స్తంభం వెనకాల కాసేపు, ఆ స్తంభం వెనకాల కాసేపు పరిగెడుతోంది యశోదాదేవి. అసలే ఆ వెన్న చిలుకుతూ అలసిపోయింది. ఇంకా కృష్ణుడు వెనకాల పరిగెడుతోంది. అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నా దగ్గరికి రాకమ్మా అంటున్నాడు, పరిగెడుతున్నాడు. అంకినట్టే అంకుతున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు. ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం అదంతా తిప్పేస్తాడు. మొత్తం ఏది రేపల్లంతా తిప్పేస్తాడు. దొరకడు, అమ్మయ్య దొరికాడని చెప్పట్టుకునేటప్పుడు మళ్ళీ జారిపోతాడు. ఏడి అనేసరికి ఆ స్తంభం వెనకాల ఉంటాడు. మళ్ళీ దొరికాడని చెప్పట్టుకునేది ఇంకో స్తంభం వెనకాల ఉంటాడు. ఇలాగ నానా తిప్పలు పెట్టేస్తున్నాడు. నానా తిప్పలు పెట్టేస్తే ఇంకొరైనా దొరకరా బాబు, ఒక్కసారి రా, నీకు బుద్ధి చెప్తాను రా, రారా బాబా. ఇదివరకు ఉన్నటువంటి కోపం ఆవేశం అంతా పోయింది. కానీ ఎలాగన్నా పట్టుకుని మంచి చెప్పాలి అన్న పట్టుదల మాత్రం పెరిగిపోయింది. అందరితో మాటలు పడుతుంటే మన పిల్లాన్ని ఏం చేస్తాం, పక్క తీసుకెళ్ళి 4 బాదులు బాధేస్తాం. ఇంకొకసారి నాకు పక్క వాళ్ళు ఎవరైనా నన్ను ఏమన్నా అన్నారంటే మాత్రం నీకే పడుతుంది, వీపు మాడిపోతుందని చెప్తామో చెప్పాం. అదే పట్టుదల యశోదాదేవికి పెరిగిపోయింది. నాకు దొరకకుండా పోతావు, నిన్ను ఎందుకు పట్టుకోలేనో చూడు, నేనంత దాన్ని నువ్వు ఎంతగా ఇంత బుడంకాయ ఎంత ఉన్నావు, నువ్వు ఎలాగన్నా పట్టుకుంటాను చూడని చెప్పి యశోదాదేవి కృష్ణుడు వెనకాల పరిగెట్టడం, కృష్ణుడు అందకుండా పారిపోవడం, ఆ వెనకాల ముందు ఇలా పరుగు పందెల్లాగా సాగింది. ఇంకా ఆఖరికి చివరికి ఏం చేస్తుంది, ఆవిడికి మొత్తం ఓపిక అంతా పోయింది. జుట్టు ముడంతా ఊడిపోయింది, పైటేమో పక్కకి వెళ్ళిపోయింది, ఇష్టం వచ్చేట్టుగా అలిసిపోయింది శుభ్రంగా. ఒరే నాయన, నేను ఇంక నువ్వు పరిగెత్తలేనురా, ఒకసారి అందరూ నిన్ను ఏమనరా, రారా బాబు అంటే, లేదమ్మా నువ్వు నన్ను కొట్టేస్తావమ్మా, నాకు భయం వేస్తుందమ్మా అని చెప్పి కళ్ళు నిలిపేసుకుంటాడు. ఆ కాటుక కళ్ళన్నీ మొహం నిండా అయిపోతాయి. ఆ ఏడుపు జారుగులు ఉత్తిదే దొంగ ఏడుపు. ఆ ఏడుపు జారుకులన్నీ బొగ్గ మీద వచ్చేస్తాయి, బొగ్గల నిండా కారిపోతూ ఉంటాయి, కళ్ళ నిండా కాటికి కళ్ళే, బొగ్గలన్నీ ఎర్రగా అయిపోయి, అమ్మ నన్ను కొట్టకమ్మా, నేనేం చేయనమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, నన్ను క్షమించమ్మా, కొట్టకమ్మ. ఒరే కొట్టను రా బాబు, ఒకసారి అంకరా అంటే, నాకు భయం వేస్తుందమ్మా, నీ చేతిలో బెత్తం ఉందమ్మా, నాకు భయం వేసేస్తుందమ్మా. చూడండి, అఖిల లోకాలని పాలించే కృష్ణుడు ఒక గొల్ల పడుచుకి భయపడ్డాడు చూసారా, అప్పుడు ఆమె గర్భం ప్రకాశించింది. అది ప్రకాశించడం అంటే అంటే మొత్తం నోట్లో తన లోకాలన్నిటినీ చూపించిన వాడు, అఖిల లోకాలకు తానే పిత అయినవాడు, అఖిల లోకాలు దాను ధరించిన వాడు. ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుని చూస్తే గడగడలాడిపోయేవాడు. ఆ చతుర్భుజమూర్తికి రేపల్లెలో ఇక్కడ ఒక గొల్లపడుచు ప్రేమకి చూసారా ఆడిస్తున్నాడు. చూసారా, ఈ ఆటకి ముక్కోటి దేవతలందరూ కూడా ముక్కుని వేలుస్తున్నారు. అవురా, ఏం అదృష్టం రా యశోదది, ఈ అదృష్టం మనకి పట్టలేదు సుమా, అందుకునే కామోస్ ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఇంతటి అదృష్టం ఒక తల్లి చేతిలో తర్జనీ పెట్టి బెదిరించుకునే అదృష్టం కృష్ణుడికి పట్టింది. అదే అదృష్టం యశోదాదేవికి పట్టింది. ఏం అదృష్టం రా, ప్రేమకి ఇంత రకంగా, ఈ రకంగా ప్రేమకి వసుడైపోతాడా పరమాత్మ, ఇంత కిందకి దిగిపోతాడా పరమాత్మ అని ముక్కుని వేలేసుకున్నారు. ఇంకా చిట్ట చివరికి అమ్మ యశోదాదేవి, ఒరే నేనేమీ చేయలేకపోతున్నాను రా, ఒక్కసారి పట్టుకురారా అంటే, ఫోన్లో అమ్మ బతిమాలుతోంది కదా అని చెప్పి పట్టుకుంది. అమ్మ దొరికాడు, ఇప్పుడు చూడరా నిన్నేం చేస్తానో అని చెప్పి వెంటనే నిన్ను తాడేసి కట్టేయాలి, తాడేసి కడితే కదా నువ్వు మాట వినో, ఇలా కాదు ఇంకెవ్వరూ కూడా నాకు నీ మీద చాడీలు చెప్పకుండా ఉండాలంటే నిన్ను తాడేసి కట్టేయాలని చెప్పి తాడు కోసం వెతుకుతుంది. ఇది వదలదు, చెయ్యి ఇలాగే పట్టుకుని ఉంటుంది, ఎందుకంటే వదిలేస్తే పారిపోతాడని. ఒక చేత్తో కృష్ణుడు జబ్బ పట్టుకుంటుంది, ఇంకో చేత్తో తాడు వెతుక్కుని తీసుకొస్తుంది. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆవిడతో పాటు కృష్ణుడు కూడా వెనకాల వదలవే అమ్మా, వదలవే అమ్మా, నన్ను ఏం చేయకే అమ్మా, నన్ను ఏం చేయకే అమ్మా అంటూనే ఉన్నాడు. ఈవిడేమో బరబరాలు అక్కెళ్ళిపోతుంది. మొత్తానికో తాడు దొరికింది. ఎంత కావాలి చిన్నపిల్లాడికి, ఎంత సరిపోతుందిగా, తీసుకొచ్చింది. అమ్మయ్య ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానని పొట్టకేసి కట్టింది. 2 అంగుళాల తేడా వచ్చింది. అయ్యో సరిపోతుంది అనుకున్నానే, తక్కువ వచ్చిందా, సరే ఆ తాడు ఈ చేత్తో పట్టుకుని, తాడు జబ్బ ఒక చేత్తో పట్టుకుని ఇంకో మళ్ళీ వెతకడం మొదలుపెట్టింది. ఇంకో అంత మొక్క దొరికింది. ఆ మొక్క ఈ మొక్క కలిపి ముడేసి మళ్ళీ కట్టింది. మళ్ళీ 2 అంగుళాల తేడా వచ్చింది.
అలాగా ఇంట్లో వెతగ్గా బోళ్ళు తాళ్ళు ఉన్నాయి. అన్ని తాళ్ళు ఒకదానికొకటి ముడేసుకుంటూ ఎంతసేపు కట్టినా 2 అంగుళాలు. అంటే ఇక్కడ ఎలా వచ్చింది అమ్మకి? ఎలాగన్నా సరే నిన్ను కట్టేస్తాను అని ఒక గర్వం వచ్చింది కదా, ఆ గర్వానికి సమాధానమే 2 అంగుళాలు. అప్పుడు అమ్మ ఏంట్రా ఇన్నిసార్లు కడుతున్నా 2 అంగుళాలు ఎందుకురా తక్కువ వస్తుంది, ఏరా నాన్న ఏం మాయ చేసావురా అని ఎప్పుడైతే దిగి శరణాగతి చేసిందో బుడుంగమని సరిపోయింది తాడు. అలా తాడేసి కట్టేసి ఒక రోలికి కట్టేసింది కదా, ఆ తాడు మచ్చ అలా ఉండిపోయింది ఆయనకి. పైన వాళ్ళందరూ ముక్కును వేలేసుకు చూస్తున్నారు, ఏంట్రా మనల్ని అందరినీ కట్టేసేవాడు ఆయన కట్టుబడిపోయాడు, ఇలా కట్టుబడిపోయాడు అంటే ఏం మాయ చేసింది యశోద? ఏం మాయ కాదు, ప్రేమ మాయ. ఆ ప్రేమతోటి ప్రేమకి కట్టుబడ్డాడు, యశోదాదేవికి కాదు. యశోదాదేవి తన మీద పెట్టుకున్న ప్రేమకి వసుడైపోయి తాడు చేత కట్టబడ్డాడు. ఆ తాడు యొక్క మచ్చే దామోదర, దామము ఉదరమునందు కలవాడు. అందుచేత ఆ అందరూ కూడా అక్కడ ముక్కోటి దేవతలు, నారద మహర్షి, బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు. ఏం అదృష్టం రా, ఈ యొక్క మాయ చేయడానికి, ఈ లీల చేయడానికి ఇక్కడ వచ్చాడు. యశోదాదేవి తర్జనీ పెట్టి బెదిరిస్తుందా? ఎవరు? ఈ ఒక్క ఒంటి వేలు మీద మొత్తం 3 లోకాలని అల్లల్లాడించే కృష్ణ పరమాత్మకి కట్టేసిందా? మేము ఎవరం కనీసం మనసులో పెట్టుకోవాలన్నా పెట్టుకోలేకపోతున్నాం, అలాంటి వాడిని కట్టేసింది తాడుతో. ఏం అదృష్టం రా యశోదది, ఏ నోములు నోచిందో, ఎంత భాగ్యశాలి అయి ఉంటుందో, ఎలాంటి వ్రతం చేసిందో, ఎలాంటి పూజ చేసిందో ఈ రోజు కృష్ణ పరమాత్మని కట్టేయడానికి అని మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి లీల అక్కడ చేశాడు. అందుకని ఆ లీలను ఒకసారి తలుచుకుంటూ దామోదరా అని శ్లాఘిస్తుంది. అంటే ఇక్కడ మనందరము కూడా దామోదరుణ్ణి ఎప్పుడైతే తలుచుకుంటామో, ఓం దామోదరాయ నమః, దామోదరుణ్ణి ఎప్పుడైతే తలుచుకుంటామో, కంసుడికి ఎలాగైతే బంధనాలు ఊడి పడిపోయాయో అలా మన కాలి బంధనాలు, ఏ బంధనాలు, మనసుకు పట్టిన బంధనాలు, అన్ని రకాలైనటువంటి శరీరానికి పట్టిన బంధనాలన్నీ కూడా అలా ఊడి పడిపోతాయి అని చెప్తారనమాట. అయితే మనం సామాన్యంగా ఈ దామోదరి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఖచ్చితంగా చదువుకోవాలంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు దామోదర లీల ఒకటి, ధ్రువుని యొక్క చరిత్ర ఒకటి, ఈ 2 ఖచ్చితంగా మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఎలా చేసుకున్నా అన్నిటికంటే ముఖ్యం ఈ 2 చరిత్రలు ఖచ్చితంగా విని తీరాలి అంటారు శాస్త్రంలో. అందుచేత ఇటువంటి దామోదరుణ్ణి మనం కీర్తిద్దాం. ఎలాంటి దామోదరుడు? ఇలాంటి పనులన్నీ చేసి ఎవరికి చిక్కనటువంటి వాడు యశోదాదేవికి చిక్కాడు కదా, ఆ యశోదాదేవికి చిక్కాడు కాబట్టి ఆవిడ గర్భం ప్రకాశవంతమైంది. అంటే ఒక పేరు వచ్చిందనమాట. యశోదాదేవికి ఉన్నటువంటి పేరు ఏ తల్లికైనా ఉందా? కౌశల్యాదేవికి ఉందా? సుమిత్రాదేవికి ఉందా? కైకేయికి ఉందా? ఎవరికి లేదుగా. పోనీ దేవకి దేవుకి ఉందా? అది లేదు కదా. కేవలం అంటే కేవలం యశోదాదేవికే ఉంది. కాబట్టి యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలో అంటూ తూయోమాయ వందునాం. ఇలాగా ఆయన గుణాలన్నీ తలుచుకుని మనం ఇలాగా స్మరించుకుంటూ పరిశుద్ధులమై వచ్చి మనం కనుక సేవించాము అంటే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పుకుంటున్నారన్నమాట గోపికలు. పరిశుద్ధులమై వచ్చి అంటే ఏంటా పరిశుద్ధత? నువ్వు నిండు మనసుతో భగవన్నామస్మరణ చేస్తే అదే పరిశుద్ధత. మరి పరిశుద్ధత గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ఆడపిల్లలు, ఏమీ తెలియదు, అమాయకులు. అలాంటి అమాయకులకి అసలు స్నానం చేసి దేవుడికి దీపారాధన చేయాలి, పూజ చేయాలి, ఇలాంటి నియమాలు ఏం తెలియదు. వాళ్ళకి మరి పరిశుద్ధత గురించి ఎలా తెలిసింది అంటే భగవత్ సంబంధాన్ని మనసారా భావించడమే పరిశుద్ధత. అర్జునుడికి ఏ పరిశుద్ధత ఉందని చెప్పి మన భగవద్గీతలో చరమ శ్లోకాన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. యుద్ధం జరుగుతున్న సమయంలోనే కదా కృష్ణ కొంచెం రథాన్ని తీసుకొచ్చి పక్కకు వెళ్ళు అని చెప్తే అక్కడే కదా జ్ఞానబోధ చేశాడు. అప్పుడేమో ముందు నాయన నేను మడిగట్టుకుని వస్తాను, స్నానం చేసి వస్తాను అన్నాడా అర్జునుడు? అనలేదు కదా. అప్పుడు అతనికి ఏ పరిశుద్ధత ఉందో, అలాగే ద్రౌపదీదేవికి ఏ పరిశుద్ధత ఉంది? ద్రౌపదీదేవి ఏకవస్త్ర కదా. అలాంటి సమయంలో ఏ పరిశుద్ధత ఉంది? మనసులో భగవత్ సంబంధమే ఉంది, కృష్ణుడి మీద తప్ప ఎవరి మీద కూడా ధ్యాస లేదు. అటువంటి పరిశుద్ధత ఏదైతే ఉందో వాళ్ళకి, అలాంటి పరిశుద్ధ మనస్కులై మేము వచ్చాము అని చెప్తున్నారు గోప బాలికలంతా కూడా. అంటే గోప బాలికలందరికీ ఉన్నటువంటి శుద్ధి ఏంటి? కృష్ణ సంబంధమే. మనసులో కృష్ణ సంబంధం ఉంది, అది భగవత్ ప్రాప్తికి చాలా ముఖ్యమైనటువంటి విషయం.
భగవంతుడిని పొందాలి పొందాలి పొందాలి, మన కోరికలన్నీ తీరిపోవాలి, మనం వెళ్ళి వైకుంఠానికి వెళ్ళిపోవాలి సశరీరంతో అంటే కుదరదు. మన మనసులో కృష్ణ సంబంధాన్ని కలిగి ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు కృష్ణ నామస్మరణ చేసుకోవాలి. సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఏ పని చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం తాగుతున్నా కృష్ణ శబ్దం తప్ప రెండో శబ్దం నీకు రాకూడదు. అంటే రెండో శబ్దం అంటే రాముడిని తలవకూడదు అనుకోవచ్చుమా, భగవన్నామం మాత్రమే ఉండాలి అని నా ఉద్దేశం. కాబట్టి భగవత్ సంబంధం ఉంటేనే అది నీకు పరిశుద్ధత. మనం ఎట్లానో అంతఃశుద్ధ సంగతి పక్కన పెట్టండి, మనం బాహ్య శుద్ధం కూడా మానేసాం. ఇవాళ వేసుకున్న బట్టలు జాగ్రత్తగా మడతపెట్టి లోపల పెట్టి మళ్ళీ రేపు పొద్దున్న కూడా అవే వేసుకుంటాం. అలా ఎప్పుడు విడిచిన బట్ట ఒకసారి మన ఒంటి మీదకి వచ్చి విడిచిన బట్ట ఉతికి ఆరేసాక కట్టుకోవాలి తప్పితే మళ్ళీ దాన్ని రెండోసారి అయ్యో చీర పాడైపోతుంది 2-3 సార్లు ఉతికితే అని చెప్పి శుభ్రంగా నున్నగా ఇస్త్రీ చేసి లోపల పెట్టేసుకుని మళ్ళీ ఏం చేస్తాం, కొట్టుకుంటాం. పట్టు చీరలన్నీ చేసేది అదే కదా. అలా ఎప్పుడు చేయకూడదు. కానీ పట్టుకు దోషం లేదండో. పట్టు చీర కట్టుకుని భోజనం చేస్తే దోషం, కానీ పట్టు చీర ఎన్నిసార్లైనా విడవచ్చు, ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు, దానికి దోషం లేదు. భోజనం చేయనంత వరకు. పట్టు చీర కట్టుకుని భోజనం చేస్తే అది మడికి పనిచేయదు. పట్టు చీర కట్టుకుని మీరు ఎన్నిసార్లు విప్పేసి కట్టుకున్న దోషం కాదు, భోజనం చేస్తేనే దోషం. అయితే అలాగా యుద్ధ రంగంలో చర్మశ్లోకం చెప్పాడు కృష్ణ పరమాత్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపభ్యో మోక్షయిష్యామి మా శుచః శోకించకు. అన్ని ధర్మాలు వదిలేసి నువ్వు ఎప్పుడైతే నన్ను శరణ పొందుతావో నేను ఖచ్చితంగా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను, నువ్వు శోకించుకు దాని గురించి అని చెప్పే చర్మశ్లోకం ఉంది చూసారా, అది కూడా మహిమాన్వితమైనదే. ఆ ఒక్క చర్మ శ్లోకాన్ని పట్టుకున్న భగవద్గీత సారమంతా కూడా నీకు అవగతమైపోతుంది. అలాంటి శుద్ధి ఈ గోపికలది. అంతేకాదు విభీషణుడు ఎలా వచ్చాడండి రామచంద్రమూర్తి దగ్గరికి? స్నానం చేసి మడిగట్టుకుని వచ్చాడా? అన్నదమ్ముల్ని, భార్యాపుత్రుల్ని అందరినీ వదిలేశాడు. అందరినీ వదిలేసి మనసులో రాముణ్ణే పట్టుకున్నాడు, రాముణ్ణే పెట్టుకున్నాడు కూడా. పెట్టుకుని వెంటనే పరుగున రాముణ్ణి శరణ పొందాడు. రాముణ్ణి శరణ పొందితే అందరూ కూడా రిజెక్ట్ చేశారు. అయ్యయ్యో రాక్షసుడు తమ్ముడు కూడా రాక్షసుడే, వాడిని ఎందుకు నువ్వు దగ్గరికి రమ్మంటావు రామా, వద్దు వద్దు అంటే లేదు నా దగ్గరికి శరణొచ్చితే రావణాసురుడికైనా సరే నేను శరణిస్తానన్నాడు. అక్కడ రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి అంటే. అలాంటిది ఏ పరిశుద్ధత ఉందని చెప్పి రామచంద్రమూర్తి విభీషణుడికి శరణిచ్చాడు. అటువంటి శుద్ధత మాకు కూడా ఉంది. అంటే ఆ విభీషణుడికి ఉన్నటువంటి పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? రామ సంబంధంతో వచ్చింది. వీళ్ళకు ఉన్నటువంటి పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ సంబంధంతో వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే హృదయంలో రామ సంబంధంతో కానీ కృష్ణ సంబంధంతో కానీ అంటే భగవత్ సంబంధం కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులమే అని చెప్తున్నారు. అలా అని చెప్పి రేపటి స్నానం చేసారు మానేస్తారు కనుక స్నానం మాత్రం చేయండి అంటే మనకి ఇంకా అంత స్టేజ్ రాలేదుగా. తర్వాత తూమలర్తో విత్తొழுదు, పరిశుద్ధములైనటువంటి పుష్పాలతో పూజ చేయాలి. మనం స్నానం చేయంగానే సరిపోతుందా? పుష్పాలు కావాలిగా పూజ చేయడానికి. పూజ చేయడానికి ఖచ్చితంగా పుష్పాలు కావాలి. మరి పుష్పాల యొక్క పరిశుద్ధత ఎలాగా? మనం చూడండి, పుష్పాలు వచ్చాయి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మనం పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తే ప్రయచ్చతి అని మనకు తెలుసు, ఏదో ఒకటి సమర్పిస్తే చాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? పుష్పాలు సమర్పించాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో పుష్పాలైనా కోసుకోవాలి, లేకపోతే బయట అమ్మే పుష్పాలు తెచ్చుకుని శుభ్రం చేసుకుని వాడుకోవాల్సిమా, అలాగే పెట్టేకూడదు. అంతేగాని అలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు పక్కింట్లో ఉన్న 4 పుష్పాలు, ఈ పక్కింట్లో ఉన్న 4, ఆ పక్కింట్లో ఉన్న 4 అరగకుండా కోసుకుంటాం చూసారా, దాని ఫలితం మీ ఖాతాలోకి రాదు, ఖచ్చితంగా రాదు. అది ఎవరి దొడ్లోంచి అయితే ఎవరి మొక్కలైతే కోసుకున్నారో వాళ్ళకి మీరు ఉదారంగా పుణ్యం ఇచ్చేస్తున్నారు. ఇది పరమ సత్యం సత్యం సత్యం. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, మీరు అడిగారు అనుకోండి, బాబా కొంచెం లక్ష్మి గారు మీ ఇంట్లో పూలు మేము పూజకు వాడుకుంటాం, అప్పుడు మీకు కాస్త పుణ్యం వాళ్ళకి కాస్త పుణ్యం వెళ్తుంది, వాళ్ళకి ఇచ్చిన పుణ్యం వాళ్ళకి, చేసిన పుణ్యం మీకు వస్తుంది. అడగకుండా కోసుకుంటే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. తర్వాత రోడ్డు పక్కన చూడండి, హైవే మీద ప్రధాన ద్వారం మధ్యలో గన్నేరు పూలు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైవే మీద వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఆ పుష్పాలు మాత్రం కొయ్యొద్దు. ఎందుకు చెప్పండి? అటు ఇటు పోయేవాళ్ళు చాలా, నేను కళ్ళతో ఎన్నిసార్లు చూశాను. మనసు ఎల్లెళ్ళెళ్ళెళ్ళు మొక్కలే దొరుకుతాయి వాళ్ళకి. మొక్కల్లో మూత్ర విసర్జన చేయడం అన్నంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ప్రతి ఒక్కళ్ళు అంతే.
అదేమి దౌర్భాగ్యమో నాకు అర్థం కాదు. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ ఈ రోడ్డు పక్కన జిల్లేడు మొక్కలు, జిల్లేడు పూలు ఇష్టం అని చెప్పి జిల్లేడు పూలు పెడుతుందా అంటే పాపం పెడుతున్నాం అనమాట. పెట్టపోయినా మానే, అంతేగాని పెట్టి అనవసరంగా పాపం తెచ్చుకోవడం అనవసరం. అందుచేత అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు. నేను ఎన్నిసార్లు చూసా, నాకైతే వీడియో తీసేసి యూట్యూబ్లో పెట్టేయాలనిపిస్తుంది. అలాంటివి సంస్కారం కాదు కాబట్టి నేను ఆ పని చేయట్లేదు అంతే. అందుచేత ఈ బయట ఉన్నవి మనకి మీకు తెలిసిన పవిత్రమైన ప్రదేశాల్లో వాళ్ళని వీళ్ళని అడిగి కోసుకుని పూజ చేస్తే ఓకే, తప్పులేదు, కానీ అలాంటి చోట మాత్రం చెయ్యొద్దు. పోని అవన్నీ ఎందుకంటే మన దగ్గరే ఉన్నాయిగా 8 పుష్పాలు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత. మన దగ్గర ఉంది అహింస. ఎవరిని హింసించకుండా ఉంటే ఒక పుష్పం ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు అంటే కన్ను చూసిన ప్రతిదాన్ని కోరుకోవడం, చేయి చూసిన ప్రతిదాన్ని తెచ్చేసుకోవడం, మనసు చూసిన ప్రతిదాన్ని ఆక్రమించేసుకోవడం మాని అలా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు, అది ఇంకో పుష్పం. అలాగే సర్వభూత దయా పుష్పం. ఎన్ని పూజలు చేస్తే ఏంటి, పక్కోరికి కాస్త మంచినీళ్ళు ఇవ్వనప్పుడు సర్వభూతాల మీద దయ ఉండాలి. కుక్కకో బిస్కెట్ వేసుకోవచ్చు, లేకపోతే పక్షులకు చిన్న కప్పులో నీళ్లు పెట్టచ్చు, అదంతా కూడా సర్వభూతాల మీద దయే. అది ఉంటే ఇంకొక పుష్పం ఇచ్చినట్టే. క్షమా పుష్పం విశేషత. క్షమా పుష్పం అనేది ఇంకా విశేషమైన పుష్పం. నీ ఎడల ఎవరైనా సరే ఒక అపచారం చేసి వాళ్ళంతటి వాళ్ళ తప్పు తెలుసుకుని నిన్ను వచ్చి క్షమించు అంటే అబ్బాయి నువ్వు ఆ పని చేస్తావు, నీ అంత చూసేస్తున్నా అనకూడదు. వాడిదో తప్పు చేశాను, మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు, మనం క్షమించేస్తాం అనుకోండి, క్షమాగుణాన్ని మించిన పుష్పమే లేదుట. క్షమా పుష్పం విశేషత. జ్ఞాన పుష్పం, తప పుష్పం. జ్ఞానం నీకున్నది నలుగురికి పెట్టు, నలుగురికి చెప్పు. నువ్వు ఒక మంచి మాటలు విన్నావు, నలుగురికి చెప్పు, అదొక పుష్పం. అలాగే తపస్సు, నువ్వు తపస్సు చేసుకో, కూర్చుని మెడిటేషన్ చేసుకో, ధ్యానం చేసుకో, మంత్రాన్ని చాంటింగ్ చేసుకో. ఒక నామం ఉంది, ఆ నామాన్ని ఇలా కళ్ళు మూసుకుని చేస్తే అదే తపస్సు. అలా తర్వాత ధ్యానం మెడిటేషన్ చేయండి. భగవంతుని యొక్క మూర్తిని అలా చూసుకుంటూ ఆ మూర్తితోనే మీరు పూజ చేస్తున్నట్టు, ఆ మూర్తికి మీరు సర్వరకాలైనటువంటి కైంకర్యాదులు చేస్తున్నాడు. తిరుపతిలో మనకి చూపిస్తారు కదా, అలా అన్ని కైంకర్యాలు చూస్తున్నట్టుగా ఒక్కసారి మీరు ధ్యానం చేసుకున్నారనుకోండి, అది ఒక పుష్పమే. తథైవచ సత్యం అష్టవిధం పుష్పం. సత్యం ఒకటి, ఎప్పుడు కూడా నిజం మాట్లాడు. ఈ 8 రకాల పుష్పాలు ఉన్నాయి చూసారా, అవే విష్ణు ప్రీతికరం భవేత్, అవే విష్ణువుకి చాలా ఇష్టం. అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, జ్ఞానము, సత్యము, తపస్సు, ధ్యానము. ఈ 8 పుష్పాలు మన దగ్గర ఉంటే బయట పుష్పాలన్నీ ఇంకెందుకు? అలా అని చెప్పి పుష్పాలు లేకుండా పూజ చేయడానికి మనకే మనసు ఊరుకోదు. వాటితో పాటు ఈ 8 పుష్పాలు కూడా పెట్టిన పరమాత్మ సంతోషిస్తాడు. అలాంటి తపస్సు ఆ 8 పుష్పాలతో మేము పూజ చేశాం, అంత పరిశుద్ధులము మేము అని చెప్తున్నారు. ఇట్లా సేవించడమే కాకుండా అంటే చేతితో పూజ చేస్తున్నారు, మనసుతో చింతిస్తున్నారు, ఎదురు ఉండగా స్వామికి నమస్కారం చేస్తున్నారు. కాయిక వాచిక మానసిక అంటారు కదా, కాయిక శరీరంతో చేసేది, మనసుతో చేసేది, బుద్ధితో చేసేది, అన్ని రకాలుగా కూడా. అలా మనం గనక పరమాత్మని పాడుకుంటే మనకి ప్రారబ్ధ కర్మలు అంటవు. వాయినాల్ పాడి మనిత్నాల్ సిందిక్క అంటే ఈ రకంగా భగవానుని వద్దకు నడిచి వెళ్ళడమే. భగవానుని వద్దకు నడిచి ఇలా చేసామనుకోండి, భగవాను వద్దకు నడిచి వెళ్ళామనుకోండి, అయ్యో వెర్రి మొహాలు వీళ్ళు నా కోసం అంత శ్రమపడి నడుచుకుంటూ వచ్చారే అని పరమాత్మ కనిపించుట మనకి ఎదురొచ్చేస్తాట. ఆయన మన కోసం ఇంతలాగా బాధపడ్డాడు, అయ్యయ్యో నేనే కదా వాళ్ళ వద్దకు వెళ్ళాలి, పాపం వెర్రి మొహాలు రాత్రనక మంచనక ఇన్ని రకాలుగా వ్రత విశేషాలన్నీ తెలుసుకుని పిచ్చి మొహాలు నా గుణనామ సంకీర్తన చేసుకుంటూ నా దగ్గరికి వచ్చారా వీళ్ళు అనుకునంట. అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒక అడుగేస్తే పరమాత్మ మన వైపు 10 అడుగులు వేస్తారంటారు కదా, ఇదే. కాబట్టి మనం ఈ రకంగా పరమాత్మని సేవించాలి అంటూ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ముకుందమాలలో కులశేఖరాల వారు నమామి పాద పంకజం అంటే మనం చేత్తో ఎలా చెయ్యాలి, నోటితో ఎలా చెయ్యాలి చెప్తారు. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. స్మరించుకోవాలి. నమామి ఆయనకి నమస్కారం చేయి, కరోమి ఆయనకు పూజ చేయి, స్మరామి ఆయన్ని స్మరించుకో. అన్ని రకాలుగా కూడా నువ్వు ఆయన గురించి మాట్లాడు. వదామి అంటే చెప్పడం, ఆయన గురించి చెప్పు, నువ్వు విన్నది చెప్పు. కూర్చొని పెద్ద పెద్ద మంత్రాలేమో నువ్వు ఉపాసన చేయక్కర్లా, ఇవన్నీ సత్కథా కాలక్షేపాలు చేసుకుంటే చాలు, పుణ్యం వచ్చేస్తుంది. కలియుగానికి ఉన్న క్వాలిటీ అదే. సత్కథా కాలక్షేపాలు చేసుకుని సత్సంగం చేసుకుంటే చక్కగా మనకి రావాల్సిన పుణ్యం అంతా మన ఖాతాలో పడిపోతుంది. మనకి ఏవైతే అబ్స్టకిల్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి పోతాయి.
మనకి తెలియకుండా పోతాం, మనం అడగక్కర్లేదు. మనం ఆయన నామగుణ సంకీర్తన చేస్తే పాపం ఈ వెర్రిమొహ తన బాధ్యతలు మర్చిపోయింది, నా నామగుణ సంకీర్తనే చేస్తోంది కాబట్టి ఈవిడికున్న బాధలన్నీ తొలగించేద్దాం అనుకుంటాడు, ఆయనే తీసేస్తాడు. అది పరమాత్మ యొక్క నామ సంకీర్తనానికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి గుణం. అలాగే ఎన్నో ఉన్నాయి మనకి ముకుందమాల అన్న శ్లోకంలో. తర్వాత ఇంకేంటి, పోయబలియం పుగుదరువా నిన్రనం తీనీలు తూసాగం చెప్పేలు వరెంబాబాయ్. ఇలాంటి నామస్మరణ కనుక చేసినట్లయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పాపాలే కాదు, ఇంతకు ముందు మనం ఫిక్స్డ్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్ అని చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా పోతాయర్రా. రాబోయే పాపాలు కూడా అగ్నిలో పడిన దూది వలె మాడి మసైపోతాయి. కాబట్టి మనం దేని గురించి బెంగ పెట్టుకోక్కర్లేదు. కాబట్టి భగవన్ నామస్మరణ చేయండి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమత్యాచ్యుత కదా శ్రోత్రద్వైత్వం శృణు జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం అంటారు కులశేఖరాల వారు. అంటే చేతులు ఉన్నది ఎందుకు, భగవన్నామ భజన చేయడానికి. నోరు ఉన్నది ఎందుకు, భగవన్నామ సంకీర్తన చేయడానికి, ఒక భజన పాట పాడడానికి. పాట అంటే మనం ఏదో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా పాడలేకపోవచ్చు. నారాయణ అనగలం కదా, వాసుదేవ అనగలం కదా, నారాయణ వాసుదేవ అనడానికి హరే రామ అనగలం కదా, అది చెయ్యి. అలాగే నువ్వు కళ్ళున్నది ఎందుకు, భగవాను యొక్క దివ్యమంగళ స్వరూపం చూడడానికే. ముక్కు ఉన్నది ఎందుకు, పరమాత్మని అర్చించిన తులసీ దళాలు పుష్పాలు ఉంటాయి కదా, ఒక్కసారి కళ్ళకెత్తుకుని ఒక్కసారి వాసన చూస్తే ఆహా ఆ పరిమళం ఎంత పరిమళం. అంతేగాని ముందు ఈ పువ్వులు వాసన వస్తున్నాయా లేదా మనం వాసన చూసేసి పరమాత్మకి వేయడం కాదు, మనం వాసన చూసేసి బాగున్నాయి అగరత్తులు కొంటాం మనం, అబ్బా మంచి వాసన వస్తున్నాయి లేదా ఒకసారి బాగున్నాయి, ఇంకెందుకు నీ పూజ అయింది, పరమాత్మ పూజ కాదు. అగరత్తులు కూడా మనం ఇలా వాసన చూసేస్తాం మన ముందర. అంటే అది భక్తి సుమా, అది తప్పు కాదు, భక్తి కానీ తప్పే. వాసన చూడకూడదు, ముందు పరమాత్మకి అర్పించాకనే మనం ఏదన్నా వాసన చూడాలి, అవునా కదా. అలాగా నమస్కారం చేసుకున్నాం అనుకోండి, మనం పరమాత్మకి దివ్యమంగళ స్వరూపానికి నమస్కారం చేయం. దారిపోయే వాళ్ళందరికీ ఎందుకు నమస్కారం, అంటే దారిపోయే వాళ్ళంటే నా ఉద్దేశం మనం పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వెళ్తున్నారనుకోండి, మాజీలు, మనం ముందు దేవుడి దండం పెట్టినా పెట్టకపోయినా గుడి దగ్గర ఉండాలి నమస్కారం పెడతాం. మనం దానివల్ల ఉపయోగం లేదు, మనం వైపు చూడడం కూడా చూడ్డా. ఆయన ఈయనకి పెట్టామనుకోండి, పాపం వెర్రిమోహంది, అవతల వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా నాకు నమస్కారం పెట్టింది, ఇవి కర్మ కొంచెం తగ్గించేద్దాం, పుణ్యం చేసుకున్నాం కదా, ఆ పుణ్యమే మన పిల్లల్ని కాపాడుతుంది. అలాగా మనం ఏం చేస్తామంటే ఈ రకంగా మనకి చేతులు ఇచ్చింది భజన చేయడానికి, కాళ్ళు ఇచ్చిందందుకు పుణ్యక్షేత్రాల దర్శనానికి, ఇలాగా గుడికి రావడానికి, తల వచ్చింది తల వంచి నమస్కారం చేసి, కొంతమంది తల వంచి నమస్కారం చేయాలంటే సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడ్డాం, చక్కగా ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని వంగుని నమస్కారం చేస్తే అది మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసిన దాంతో సమానం. అందుచేత ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, మోకాళ్ళతో వంగి నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడైతే సరే మామూలుగా నమస్కారం చేసుకున్న దానికి మోకాళ్ళతో వంగి నమస్కారం చేసుకున్న దానికి చాలా ఫలితం ఉంటుంది. అలా నమస్కారం చేసుకుని అలా చెప్పండి, అందరూ కూడా నారాయణ మాధవ గోవింద అంటూ భగవన్నామస్మరణ చేయండి. మన దగ్గర కృష్ణుడు లేకపోవచ్చు, ఇప్పుడు ఆయన నామం ఉంది కదా, కాబట్టి ద్రౌపది ఎలాగైతే తరించిపోయిందో మనం కూడా అలాగే తరించిపోదాం. భగవన్నామాన్ని పట్టుకుని భగవన్నామ సంకీర్తన చేద్దాం, అదే మన పాపాలని పోగొడుతుంది. మనం ఎలుగెత్తి ఒక్కసారి ఆయన నామాల్ని చెప్పుకుందాం అంటున్నారు. ఒకసారి నేను చెప్తున్నా, వెనకాల చెప్పండి. మాయావి మధురానాయక యమునా తీర విహారీ నందవ్రజ మంగళదీప యశోద గర్భ ప్రకాశక దామోదర, ఇవి మనకి పాసురంలో వచ్చినటువంటి నామాలు. ఈ నామాలని మనం పట్టుకుని కీర్తిస్తే చాలు మన పాపాలన్నీ పోతాయి. ఎవరైతే ఈ 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి ఏ కర్మబంధాలు ఏమీ చేయలేవు, అన్ని కర్మబంధాలు పోతాయి. అన్ని రకాలైనటువంటి మొత్తం 3 రకాల పాపాలు మన దగ్గరికి రా. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ నామాల్ని పట్టుకుని తీరవలసిందే. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీసాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.